సాధారణంగా మానవులందరికీ ఏ, బి, ఏబి, ఓ గ్రూప్లలో పాజిటివ్, నెగిటివ్ రక్తం ఉంటుంది. అయితే ప్రస్తుతం మరో కొత్త గ్రూప్ను కనుగొన్నారు. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలో గుర్తించారు. ఈ గ్రూప్కు శాస్త్రవేత్తలు సిఆర్ఐబి క్రిట్ అని నామకరణం చేశారు. భారత్, బ్రిటన్లకు చెందిన శాస్త్రవేత్తలు 10 నెలల సుదీర్ఘ పరిశోధన అనంతరం అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఈ తరహా బ్లడ్ గ్రూప్ ఈ మహిళలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. 38 ఏళ్ల మహిళ గుండె సంబంధిత వ్యాధితో గతేడాది బెంగళూరుకు సమీపంలోని కోలారులో ఆర్ఎల్ జాలప్ప ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆమెది ఓ పాజిటివ్ వర్గానికి చెందిన రక్తం కావడంతో శస్త్రచికిత్సకు రక్త మార్పిడి కోసం శాంపిళ్లను పరీక్షించారు. అయితే డాక్టర్లను ఆశ్చర్యపరుస్తూ శాంపిళ్లలో రియాక్షన్ వచ్చింది. పేషెంట్ కుటుంబంలోని 20 మంది శాంపిళ్లు ప్రయత్నించినా ఏదీ మ్యాచ్ కాలేదు. ఆమె రక్తంలో గుర్తు తెలియని, గతంలో ఎన్నడూ చూడని యాంటీజెన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించారు. చివరకు రక్త మార్పిడి చేయకుండానే శస్త్రచికిత్స పూర్తి చేశారు. అయితే ఆమె రక్త నమూనాలను బ్రిటన్లోని బ్రిస్టాలో ఉన్న అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ రెన్స్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడ 10 నెలల పరిశోధన అనంతరం క్రోమర్ వ్యవస్థలో సరికొత్త యాంటీజెన్ను గుర్తించారు. దీంతో ఈ బ్లడ్ గ్రూప్ నకు సిఆర్బిగా నామకరణం చేశారు. సిఆర్ అంటే క్రోమర్ అని, ఐబి అంటే ఇండియా బెంగళూరు అని అర్థం వచ్చేటట్టుగా పేరు పెట్టారు. ఈ రక్తవర్గం ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రకటించారు. కాగా ఐఎస్టిబి మార్గదర్శకాల ప్రకారం కూడా ఆమెను మొట్టమొదటి క్రిప్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. ఇకపై మనం రక్తం సంబంధించిన గ్రూపులకు పరీక్ష చేయించుకుంటే ఏ, బి, ఏబి లేదా ఓల వద్ద మాత్రమే ఆగకుండా విస్తరించిన యాంటీజెన్ ప్రొఫైల్ కోసం అడగాలి.